నీకు సమృద్ధి జీవితం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు. మనకి దేవుడు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. నా జీవితంలో జీవము సమృద్ధిగా ఈ లోకంలో మనము కలగాలని దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు. అర్థమైంది కదా అండి క్రిస్మస్ అంటే ఏమిటో. క్రిస్మస్ అంటే విలువలేని మన జీవితాల కోసం విలువిచ్చేది క్రిస్మస్ అంటే. అంతేకాకుండా నీ జ్ఞానము నిన్ను దేవుని యొద్దకు నడిపించాలి. అంతేకాకుండా నీకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే కదా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, ఎన్నిక లేని మా కోసం తండ్రి నువ్వు వచ్చావయ్యా. పరిశుద్ధాత్మదేవ నీ కోసం మేము ప్రచురించడానికి మాకు సహాయంను దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీ కృపలో మేము నిలబడడానికి సహాయంను దయచేయండి. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు, మా కొరకే నువ్వు పుట్టి ఉన్నావయ్యా ఈ లోకంలో. సర్వశక్తిమంతుల ఆ విషయాన్ని గ్రహించి నీ యందు నమ్మిక ఉంచడానికి మాకు సహాయంను దయచేయండి ప్రభా. ఎంత అన్నిటినీ లోకంలో నమ్మేస్తాం ప్రభా, కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్నో ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలతో మేము ఉండిపోతున్నామయ్యా. అటువంటి అవిశ్వాసాన్ని, అటువంటి ప్రశ్న పాడే ఆ హృదయాల్ని తీసివేసి పరిపూర్ణంగా నిన్ను నమ్మడానికి సర్వశక్తిమంతుడా మాకు సహాయంను దయచేయండి. నీ కృపా కాపుదల దయచేయండి. ఎలా అయితే జ్ఞానుల యొక్క జ్ఞానము వారిని నిన్ను దగ్గర వరకు నడిపించిందో, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వారు యెరూషలేముకు రావడానికి వారి జ్ఞానము ఏ విధంగా ఉపయోగపడిందో, నువ్వు మాకు ఈ లోకంలో ఇచ్చిన జ్ఞానము, ధనము, ఆ యొక్క పలుకుబడి నీ దగ్గరికి రావడానికి మేము ఉంచడానికి సహాయమును దయచేయండి. దూరం అయిపోకూడదు దేవా. నీ కార్యం జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, సర్వాధికారి నా కోసమే వచ్చావయ్యా, నాకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం వచ్చావయ్యని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని ఒక్కసారి దర్శించయ్యా. వారికి రక్షణ లేకపోతే రక్షణలోనికి నడిపించయ్యా. ఎలా అయితే వారి యొక్క జ్ఞానుల యొక్క జ్ఞానము వారిని అత్యానందంలోనికి నడిపించిందో, నిన్ను జ్ఞానము కలిగి నిన్ను వెతికి మా జీవితాల అత్యానందంతో నింపుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడి కేవలం నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవాది దేవా, నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి, వర్ధిల్లింప చేయండి, తోడేయండి, నడిపించండి. యేసయ్యా నీ కార్యం జరిగించండి. సర్వశక్తిమంతుడా, నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందన. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించడం, మనకు సమాధానాన్ని, రక్షణని ఇవ్వడం కోసం వచ్చిన రోజు. అంతేకాదు, దేవుడు మనతో ఉండడం కోసం ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించిన రోజు. కాబట్టి మనం సంతోషంతో ఆ క్రిస్మస్ని ఒక అర్థవంతంగా దేవుడితో కలిసి మనం ఆ క్రిస్మస్ని జరుపుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.